అంటే బెంగాల్ టైగర్గా పిలువబడే మమతా బెనర్జీ సరికి భయపడుతున్నారు అంటే బీజేపీ పునాదులు కదిలిస్తాము అంటున్నారు ఆమె. ఒకవేళ నిజంగా టీఎంసీ పునాదులు ఏమన్నా కదిలిపోబోతున్నాయి రేపు, అందుకే అంత భయపడుతున్నారు. ఒకటి ఏంటంటే ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కదిలిస్తుంది అనుకోవడం అమాయకత్వం. అది వరకు కేసీఆర్ అప్పుడు శపథాలు చేసి అంటే ఇక్కడ టీఎంసీ బలం ఎక్కువ కదా సార్. బీహార్ అంటే వేరు కదా, వెస్ట్ బెంగాల్ వేరు కదా, సీన్ అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ దేశాన్ని ఏం కదిలిస్తారంటే ఇలా బొంద బీజేపీ. అదే బీజేపీ దేశం అంతా ఏం కదిలిస్తుంది? బెంగాల్ దాంట్లో ఆవిడకే దిక్కులేదు. ఆవిడ వచ్చి దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు కదిలించేది ఏంటి? ఇంకోటి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే 2004 నాటికి వీళ్ళకున్న సీట్లు, వీళ్ళకున్న ఓట్లు 10%. 2004 నాటికి 4 సీట్లు అసెంబ్లీ సీట్లు, అప్పుడే ఫస్ట్ టైం గెలిచింది. ఇవాళ అక్కడ ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టులు లేరు. ఈవిడ వాళ్ళని కూడా కలుపుకెళ్ళదు. ఈసారి మేబీ మమతా బెనర్జీ గెలవాలంటే ఆంధ్ర ఫార్ములా అమలు చేయాలి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధపడాలి. అప్పుడు బీజేపీని ఓడించగలుగుతాం. తప్పించి విడిగా పోటీ చేస్తే వీళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారు. వాళ్ళు చీల్చేది బీజేపీ ఓట్లను కాదు, మమతా బెనర్జీ ఓట్లే. అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది.